లోకేష్ గారు పాదయాత్రలో ప్రతి 100 కిలోమీటర్లకి కూడా ఒక వాగ్దానం చేశారు. ప్రతి 100 కిలోమీటర్ల దగ్గర ఆ ప్రాంత సమస్యలను తెలుసుకొని ఆ ప్రాంతంలో సమస్యని 100 రోజుల్లో పూర్తి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి 100 కిలోమీటర్ నడిచిన చోట ఈరోజు డయాలసిస్ సెంటర్ పెట్టారు. ఇది కిడ్నీ పేషెంట్లకి చాలా అది డయాలసిస్ చేయించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అది. అందుకనే మన లోకేష్ అన్న 100 కిలోమీటర్కి వెళ్ళంగానే డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేసి కిడ్నీ పేషెంట్లని ఆదుకున్నారు. రాజధాని ప్రాంతంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మొన్న జంగిల్ మొత్తం క్లియర్ చేశారు. జంగిల్ క్లియర్ చేశారు. దురదృష్టం ఏంటంటే ఈ వరదలు రావటం వల్ల కొంచెం పనులకు ఇబ్బంది జరిగింది. అంటే వరద అమరావతి రాజధాని డెవలప్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి జంగిల్ క్లీనింగ్ ఆల్మోస్ట్ చాలా వరకు క్లియర్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ జరగాల్సింది ఏంటంటే డ్రైనేజీలు కానీ రైతులకి ఎవరి ప్లాట్ వాళ్ళకి కొలిసి రాళ్ళు వేసి ఎవరి ప్లాట్ వాళ్ళకి అప్పచెప్తారు. ఆటోమేటిక్గా ఏంటంటే డ్రైనేజ్ కానీ కరెంట్ కానీ రోడ్స్ ఆల్రెడీ వేసి ఉన్నాయి. మొత్తం కూడా రోడ్స్ వేసి ఎవరి ప్లాట్ వాళ్ళకి రైతులకు అప్పచెప్తారు. దీనివల్ల ఏంటంటే డెవలపర్స్ కానీ లేదు సొంతంగా రైతులు కూడా వాళ్ళ సైట్లో వాళ్ళే కన్స్ట్రక్షన్ చేసుకొని వాళ్ళే బిల్డింగ్లు కానీ ఏదైనా చేసుకుంటారు. దీనివల్ల ఏంటంటే అభివృద్ధి అనేది చాలా శరవేగంగా జరుగుద్ది. మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రపంచంలో దేశంలోనే కూడా అన్ని దేశాలు తిరిగి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నారు. దీనివల్ల మన చంద్రబాబు నాయుడు గారు అయితే రాజధాని అమరావతిని శరవేగంగా అభివృద్ధి చెందిస్తారని మేము అనుకుంటున్నాం.